శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 63వ సర్గము. శ్రీరాముడు సీతాదేవి యొక్క రూపలావణ్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుచు ఆమె ఎడబాటునకు వ్యథ చెందుట. రాజకుమారుడైన శ్రీరాముడు భార్య ఎడబాటు వలన మిగుల శోకపీడితుడై ఆమెనే స్మరించుచు మిక్కిలి పరితపించుచుండెను. అన్న పరిస్థితిని జూచి లక్ష్మణుడును విషాదమున మునింగెను. అంతట శ్రీరాముడు ఎంతయో ఆర్తితో మరల తీవ్రమైన విచారమునకు లోనయ్యెను. సీతావిరహముతో పరితపించుచున్న రాముడు దుఃఖితుడయ్యున్న లక్ష్మణుని జూచి అత్యంత విచారగ్రస్తుడై వేడి నిట్టూర్పులు విడుచుచు రోదించుచు వచ్చిపడిన క్లేశమునకు అనువుగా ఇట్లనెను. ఈ భూమండలమున నా వంటి పాపాత్ముడు మరి ఒకడు లేనేలేడు అని నేను తలంతును. అంతులేని శోక పరంపర నన్ను వెంటాడుచున్నది. అది నా హృదయమును ముక్కలు గావించుచున్నది, మనస్సును వికలమొనర్చుచున్నది. నేను పూర్వజన్మలో బుద్ధిపూర్వకముగా నిజముగనే పెక్కు పాపకర్మలను చేసియుందును. ఆ పాపముల ఫలితముగనే నేను ఒకదాని తరువాత మరియొకటిగా దుఃఖములను అనుభవించుచున్నాను. ఓ లక్ష్మణ, మొదట రాజ్యాధికారము చేజారిపోయినది, బంధువులకు దూరమైతిని, తండ్రిని పోగొట్టుకొంటిని, తల్లి ఎడబాటునకు లోనైతిని. ఇవన్నీయును నాకు గుర్తునకు వచ్చుచు నా శోకమును ఇనుమడింపజేయుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ నిర్జనారణ్యమున క్లేశములను అనుభవించుచున్నను. నాకు సీత తోడుగా నుండుట వలన నాలోని దుఃఖము అడుగున పడియుండెను. కాని ఇప్పుడు సీతావియోగము వలన సమిధలు చేరుటచే అగ్ని ప్రదీప్తమైనట్లు ఆ దుఃఖము మరల ప్రజ్వలించినది. ఉత్తమురాలైన నా సీత మిక్కిలి భయస్థురాలు. ఎవడేని ఒక రాక్షసుడు ఆమెను బలవంతముగా అపహరించి ఆకాశ మార్గమున తీసుకుని పోయి ఉండవచ్చును. సహజముగా మధురస్వరము గల ఆ జానకి అప్పుడు ఆ రాక్షసుని భయమునకు మిక్కిలి పీలవైన కంఠముతో ఏడ్చి ఉండవచ్చును. లోహితము అను పేరుతో ప్రసిద్ధమై చూచుటకింపైన శ్రేష్టమగు ఎర్రచందన పూతలకు సీతాదేవి యొక్క సుందరమైన వక్షస్థలము అర్హమైనది. రాక్షసునితో పెనుగులాడుట వలన అది రక్తసిక్తమై సహజ శోభను కోల్పోయియుండును. సీతాదేవి ముఖము నుండి వెలువడెడి వచనములు మృదు మధురములై ఆహ్లాదమును గొలుపుచుండును. ఆమె వదనము నల్లని ముంగురులతో దర్శనీయముగా ఉండును. రాక్షసవశముననున్నందున ఆ జానకి యొక్క అట్టి సుందర ముఖము ప్రస్తుతము రాహుగ్రస్తమైన చంద్రబింబము వలె కళావిహీనమై యుండును. పరపురుషుని తాకుటకు సైతము ఇష్టపడని సౌశీల్యము గల నా ధర్మపత్ని యొక్క కంఠము ఎల్లప్పుడూ చక్కని బంగారు ఆభరణములతో శోభిల్లుచుండును. ఇప్పుడు నిర్జన ప్రదేశమున పచ్చి నెత్తురు త్రాగిడి రాక్షసులు ఆమె కంఠమును నులిమి రక్తమును త్రాగియుందురు. నా ఎడబాటునకు లోనై ఈ నిర్జన వనమునందు ఒంటరిగానున్న ఆమెను రాక్షసులు అపహరించి లాగికొని పోయి యుందురు. అప్పుడామె క్రౌంచపక్షివలే దైన్యముతో బిగ్గరగా కేకలు పెట్టుచూ తన విశాల నేత్రములతో రెప్పవాల్చక నాకై ఎదురుతెన్నులు చూచియుండును. ఓ లక్ష్మణ, ఉదార స్వభావము గల సీత ఇది వరలో ఒకప్పుడు ఈ శిలాతలముపై నాతో గూడి కూర్చునియుండెను. సహజముగా మనోహరముగా చిరునవ్వు చిందించుచుండెడి ఆమె నవ్వుచూ అప్పుడు నీతో గూడా ఎన్నో విషయములను ముచ్చటించినది గదా. ఈ గోదావరి నదులలో మిగుల వాసికెక్కినది. నా ప్రియమైన సీత ఎల్లప్పుడూ ఈ నదిని జూచి ముచ్చటపడుచుండెడిది. బహుశా ఇప్పుడు ఆమె నదికి వెళ్ళియుండునని తలంతును. కాని ఆమె ఎప్పుడునూ నదికి ఒంటరిగా వెళ్ళదు గదా. సీతాదేవి ముఖము సర్వదా పద్మశోభలను వెదజల్లుచుండును. కమలముల వలె విశాలములైన నేత్రములు గల ఆమె తామరపూలను గొనివచ్చుటకై సరస్సునకు వెళ్ళియుండవచ్చును. ఈ ఊహయు సరికాదు. ఏలనన ఎప్పుడునూ నేను తోడుగా లేకుండా ఆమె కమలములను తెచ్చుటకై ఒంటరిగా వెళ్ళదు కదా. వనమునందలి వృక్షములు అన్నియును విరబూసిన పువ్వులతో చూడ ముచ్చట గొలుపుచుండును. వాటిపై గల వివిధములైన పక్షుల యొక్క కలరవములతో అవి వీణుల విందు గావించుచుండును. కావున ఆమె ఇప్పుడు ఆ వనమును జూచుటకై వెళ్ళినదో ఏమో. కాని అట్లనుకొనుటయు సరిపోదు. ఏలనన భయస్వభావము గల ఆ సీత తానొక్కతయే అచటికి పోవుటకు భీతిల్లును గదా. ఓ భాస్కర, నీవు కర్మ సాక్షివి. లోకమున జరిగేడి మంచి చెడు కర్మలన్నీయును నీకు తెలియచుండును. లోకులు సర్వదా ఆచరించిన కర్మలను ఆచరింపని కర్మలను కూడా నీవు ఎరుగుదువు. కనుక నా ప్రియమైన సీత ఎక్కడికి వెళ్ళినది? ఆమె విరహముచే శోకమగ్నుడయ్యున్న నాకు తెలిపి పుణ్యమును బొమ్ము.
ఓ వాయుదేవుడా, సమస్త లోకములలో జరుగుచుండెడి సకల విషయములును సర్వవ్యాప్తివైన నీకు తెలిసియేయుండును. ఉత్తమ వంశమున పుట్టిన నా జానకి అసువులను వీడినదా? లేక ఆమెను ఎవ్వరైనను అపహరించినారా? లేక ఆశ్రమమునకు వచ్చుచూ దారిలోనున్నదా? ఈ విషయములను నాకు స్పష్టముగా తెలుపుము. ఇట్లు శోకపరవశుడై నిస్పృహతో విలపించుచున్న శ్రీరామునితో ధర్మనిరతుడు ధైర్యశాలి అయిన లక్ష్మణుడు సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యుడా, శోకమును వీడుము, ధైర్యమును వహింపుము. నిరాశపడక వదినెను ఉత్సాహముతో వెదకవలెను. లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్టకార్యముల ఎందైనను కృంగిపోరు. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు ఇట్లు ఎంతగా ఓదార్చుచున్నను ఆర్తితోనున్న శ్రీరాముడు అతని మాటలను చెవినిబెట్టలేదు. ధైర్యమును కోల్పోయియున్న ఆ రాఘవుడు మరల అంతులేని దుఃఖములో కూరుకొనిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 63వ సర్గము.